చూడండి, నిన్న మార్కెట్ 3% పడింది. ఈరోజు నిన్న 7,00,000 కోట్ల వరకు మనము లాస్ అయిపోయినాము. కానీ ఈరోజు 1% పైకి పోయింది. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంత ప్యానిక్ సెల్లింగ్ చేస్తున్నారో అర్థమవుతుంది. సో, ఇట్లాంటి సిచ్యుయేషన్స్‌లో స్మార్ట్ మనీ ఎక్కడ బై చేస్తుంది అండ్ గ్లోబల్‌గా అన్సర్టనిటీస్ ఏం జరుగుతున్నాయో అన్నీ డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. అండ్ ఈరోజు కంప్లీట్ నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 1% దాకా ఒకానొక సిచ్యుయేషన్లో పైకి వెళ్ళింది. అండ్ ఈ వీకెండ్ కావడం వల్ల కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూసినాము ఈవినింగ్. అండ్ సో నిఫ్టీ 50 పరంగా చూస్తే ఆల్మోస్ట్ 23,300 వరకు ఈరోజు క్రాస్ అయింది. తర్వాత ఇప్పుడు 23,090 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ రికవరీ అని చెప్పుకోవచ్చు ఈరోజు. అండ్ సెన్సెక్స్ పరంగా చూస్తే కూడా 850 పాయింట్ల వరకు రైజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 700 పాయింట్స్ రైజ్ అయింది. ఇప్పుడు పిఎస్యు బ్యాంక్స్, మెటల్స్, ఐటీ సెక్టార్స్ నుండి 3% పైన ఉంది. యాక్చువల్గా ఇప్పుడు విక్స్ పరంగా చూసినా కూడా విక్స్ ఆల్మోస్ట్ 5% వరకు ఈరోజు పడింది. సో ఇది కొద్దిగా భయాలు అయితే తగ్గుతున్నాయి. కానీ కొద్దిగా రూపీ ఈరోజు పతనం అయింది మరి. సో నిఫ్టీ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 1600 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ 700 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. బ్రాడ్ బేస్గా రికవరీ అయితే చూడగలుగుతున్నాం కొద్దిగా. అండ్ హెచ్డిఎఫ్సిలో ఇంకా కొద్దిగా నెగిటివిటీ కంటిన్యూ అయ్యేలాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ నిన్న కూడా నెట్ సెల్లింగ్లోనే ఉన్నారు. 2,500 crores సెల్ చేసినారు. అండ్ డిఐఎస్ నిన్న కూడా 3,500 crores దాకా నిన్న బై చేసినారు. అండ్ ఈరోజు ఎఫ్ఐఎస్ డేటా ప్రకారంగా చూస్తే ఈ జనవరి నుండి ఇండియాలో హెవీ సేలర్స్గానే కనిపిస్తున్నది ఎఫ్ఐఎస్. అండ్ ఇది రీజన్స్ అయితే మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండడం వల్ల, డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపాయి పతనం అయిపోవడం వల్ల, యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల, క్రూడ్ ఆయిల్ వల్ల, అన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇక్కడ నుంచి అమౌంట్ సేఫెస్ట్ అసెట్లోకి మూవ్ చేస్తున్నారు. యుఎస్ బాండ్స్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ అలా. సో ఇప్పుడు ఎస్ఐపి పరంగా, డిఐఎస్ పరంగా ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళు పర్చేస్ స్టాక్స్ కొంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మన ఇప్పుడు దాదాపు ఎస్ఐ ఇన్ఫ్లోస్ చూస్తే కన్నా ఆల్మోస్ట్ 2016 డేటాకి ఇప్పుడు డేటాకి కంపేర్ చేస్తే ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 20,000 crores వరకు ఎస్ఐపిస్ వెళ్తున్నాయి. 20,000 crores వరకు ఎస్ఐపిస్ వెళ్తున్నాయి. సో దీనికి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అయినా కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. సో ఇది మంచి టైంగా ఎట్లా స్టాక్స్ తక్కువ రేట్లో ఉండడం వల్ల మన మ్యూచువల్ డిఐఎస్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన బాధాకరం విషయం ఏమంటే మనం కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు నిన్న 3% పడిపోయిందని ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్యానిక్ సెల్లింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ డిఐఎస్ ఇన్వెస్టింగ్ మాత్రం ఆల్మోస్ట్ 5 to 10 years ఆరిజిన్ పెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మినిమం 6 months హోల్డింగ్ టైం పీరియడ్ పెట్టుకుంటే కొద్దో గొప్ప మనం రిటర్న్స్ కానీ ఏదో ఒకటి చూడగలుగుతాం. ఇది జస్ట్ నా వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ గ్లోబల్ పరంగా చూస్తే నిన్న గ్లోబల్ క్రైసిస్ ప్రకారంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయిపోయింది. యుఎస్ ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ జరిగింది, మనం నిన్న చెప్పుకున్నాము. సౌదీ అరేబియాలో ఒక మేజర్ పోర్ట్ నుండి ఆయిల్ లోడింగ్ ఆపేసింది. దాని రిజల్ట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 120కి రీచ్ అయిపోయింది. కానీ ఈరోజు చూసినామంటే ఆల్మోస్ట్ 11% వరకు కింది పడింది. దానికి ఈరోజు ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే డీజిల్ నిన్న చెప్పుకుంది క్రూడ్ ఆయిల్ 190కి వెళ్ళిపోయింది. అండ్ పెట్రోల్ రేట్స్ పెరిగిపోతాయి, డీజిల్ రేట్స్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆర్బీఐ రేట్ కట్ చేయట్లేదు, అండ్ ఆటో సెక్టర్ మార్జిన్స్ తగ్గుతాయి, రూపీ వీక్నెస్ అవుతుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈరోజు రికవరీ ప్రకారంగా ఏమవుతుందంటే నేతాన్యూ అని ఒక ఫేమస్ ఇన్వెస్టర్, ఆయన ఇరాన్, ఇజ్రాయిల్ పరంగా వార్ స్ట్రైక్ చేయకూడదు, చేయడం ఆపేస్తుంది అంటున్నారు. బేసిక్గా ఇది గమనించినట్టయితే మ్యాక్సిమం 4-5 days ఉండేలాగా ఉంది ఈ వాతావరణం. ఆల్మోస్ట్ 4-5 days తర్వాత ఈ వార్ క్లోజ్ అయ్యేలాగానే అనిపిస్తుంది. అది నా స్ట్రాంగ్ హంచ్. అది మేబీ రాంగ్ కూడా అయి ఉండొచ్చు, జస్ట్ నా హంచ్ అది. సో ఇప్పుడు యుఎస్, అమెరికా, జపాన్ వాళ్ళు ఇప్పుడు G7 నేషన్స్ అన్నారు. సో యూకే, ఫ్రెంచ్, జర్మనీ, కెనడా, జపాన్, G7 ఇవన్నీ G7 నేషన్స్ అన్నారు. సో వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి సేఫ్గా
సేఫ్గా ప్యాసేజెస్ అన్ని గ్యారంటీ చేస్తాము అని చెప్పడంతో ఈరోజు క్రూడ్ ఆయిల్ అనేది 105కి వచ్చేసింది. సో ఒకే రాత్రిలో 12% వరకు ఫాల్ చూసినాం. ఇది ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ అయిపోయింది. అండ్ అండ్ ఐటీ గైడెన్స్ ప్రకారం చూస్తే నిన్న అసెన్షర్ అమెరికన్ కంపెనీ, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది నాస్డాక్. ఇది ఆల్మోస్ట్ నిన్న రెవెన్యూ గైడెన్స్ ప్రకారంగా 2% అన్నారు, కానీ ఇప్పుడు 2-3% నుంచి 3-5% వరకు ఇంక్రీజ్ చేసినారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ పాజిటివ్గా సిగ్నల్స్గానే ఉన్నాయి. కానీ అసెన్షర్ యుఎస్ క్లయింట్స్ నుంచే అమౌంట్ అంతా వస్తుంది. సో కొద్దిగా అసెన్షర్ వాళ్ళకి ఐటీ స్పెండింగ్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఐటీ సెక్టార్ ఆర్డర్ రావచ్చు అని యాంటిసిపేట్ చేస్తున్నారు. సో టెక్ మహీంద్రా 3%, దీనివల్ల ఇప్పుడు ఆ కామెంటరీ వల్ల టెక్ మహీంద్రా 3% రైజ్ అయింది, ఇన్ఫోసిస్ 2%, హెచ్సిఎల్ 2%, ప్రతి ఐటీ కంపెనీ స్టాక్ ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ యూఎస్ రేట్ కట్ హ్యాకిష్గా ఎందుకు మాట్లాడినాడో గమనిస్తాం. నిన్న మార్కెట్ క్రాష్ అయింది అని మనం చాలా రీజన్స్ చెప్తున్నాం. ఫెడ్ రేట్ కట్స్ కూడా అంటే రేట్స్ తొందరగా తగ్గించడం లేదు, ఎందుకంటే యూఎస్లో క్రూడ్ స్పైక్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే రిస్క్ చాలా ఉందని చెప్పినారు. ఇప్పుడు అర్థమైందా, ఫెడ్ రేట్ కట్స్ హై ఉంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, ఎఫ్ఐఎస్లు ఇండియాస్ నుంచి వదిలిపెట్టేసేసి యూఎస్ బాండ్కి వెళ్ళిపోతారు. ఇది ఇండియన్ మార్కెట్స్కి నెగిటివ్. ఈరోజు యూఎస్ పరంగా ఐఎన్ఆర్ పరంగా చూసినా కూడా ఈరోజు 93.1 వరకు ఉంది. సో ఇప్పుడు కూడా రూపీ ప్రకారం చూస్తే 46 పైసా వరకు ఈరోజు డ్రాప్ అయింది. ఇది కూడా చాలా పెద్ద నెగిటివ్. ఇక్కడ దీని ప్రభావం వల్ల ఇంపోర్ట్ కాస్ట్లు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నీ డాలర్స్లో కన్వర్ట్ అవుతాయి. సో ఐటీ పరంగా చూస్తే మిక్స్డ్ వ్యూలో చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఎస్బీఐ పరంగా చూస్తే ఈరోజు పాజిటివ్గానే ఉంది. ఎంటర్ పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ అంతా పాజిటివ్గానే ఉంది. ఇది ఎందుకంటే ఇది సెంటిమెంట్ కొద్దిగా క్రూడ్ తగ్గడం వల్ల సెంటిమెంట్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. కానీ డీప్గా రీజనింగ్ చేస్తే పిఎస్యూ బ్యాంక్స్లో మనకి ఎఫ్ఐఎస్ హెవీగా సెల్లింగ్ చేస్తున్నారు. అదే టైంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, డిఐఎస్ వాళ్ళు పొజిషన్స్ యాడ్ చేసుకున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ ఏమంటే మనకి ఈ పిఎస్యూ బ్యాంక్లో అనేది స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ పిఎస్యూ బ్యాంక్స్లో ఇప్పుడు మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. సో ఇట్లాంటి వాల్యుయేషన్స్ మనకి ఎప్పుడో డికేడ్లో ఒకసారి వస్తుంది, అట్లాంటి వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ చేసుకోవచ్చు దీని మీద, పిఎస్యూ బ్యాంక్స్ పరంగా. అండ్ ఐటీ సెక్టర్స్లో కూడా సేమ్ కాంట్రా బెట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. టెక్ మహీంద్రా 3% అప్ ఉంది, ఇన్ఫోసిస్ 3%, హెచ్సిఎల్ 3%. అసెన్షర్ కూడా గైడెన్స్ ప్రకారంగా కూడా ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు మార్కెట్ కొద్దిగా పాజిటివిటీగా నడిచింది ఐటీ సెక్టార్లో. సో ఈరోజు ఐటీ సెక్టార్ స్పెండింగ్ రికవర్ అవుతుంది అనడంతో ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు బిఎఫ్ఎస్ఎల్ అనే డీల్ కూడా విన్ అయినారు. ఇప్పుడు అసెన్షియల్ పాజిటివ్ గైడెన్స్ ఉండడం వల్ల యూఎస్ బ్యాంక్స్ ఐటీ స్పెండింగ్ రెజ్యూమ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడు అసెన్షియల్ గైడెన్స్ పాజిటివ్ వచ్చింది, ఇండియన్ ఐటీ స్టాక్స్ ర్యాలీ అయిపోతున్నాయి, ఎఫ్ఐలు ఐటీ స్టాక్స్ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటారు, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా అప్ ట్రెండ్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పరంగా చూస్తే టీసీఎస్ Q4 రిజల్ట్స్ తొందరలో వస్తాయి, అది మనం వాచ్ చేయాలి. రూపీ వీక్నెస్ అవుతుంది, కానీ రూపీ 93 ఉంటే డాలర్ ఎర్నింగ్స్ కన్వర్ట్ అయినప్పుడు మన రూపీకి మోర్ రూపీస్ ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం మిడ్ క్యాప్స్ పరంగా చూస్తే మన టాటా పవర్ ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే ఉంది. గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ టాటా పవర్తో ఒక రివైజ్డ్ సప్లై గ్రీన్ అగ్రిమెంట్ని అప్రూవ్ చేసినారు. ఇది 4 GW వరకు ప్లాంట్ అనేది వీళ్ళు లాంగ్ టర్మ్లో సప్లై చేయాలి. సో దీనివల్ల ఇది కొద్దిగా పాజిటివ్గానే, ఇది ఎందుకంటే వన్ అగ్రిమెంట్ కాదు, ఇది ముద్రా ప్లాంట్ వల్ల స్టాండర్డ్ కెపాసిటీ ఉండడం వల్ల, ఇంపోర్టెడ్ కోల్ కాస్ట్ వల్ల, వీటి రీజన్స్ వల్ల కొద్దిగా పాజిటివిటీగానే ఉంది ఈరోజు. యూటిలిటీ సెక్టార్ పాజిటివ్ సెంటిమెంట్ అయింది ఈరోజు. సో ఈరోజు ఎటర్నల్ పరంగా చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ నిన్న చెప్పుకున్నట్టు పెట్రోల్ డీజిల్ రేట్లు పడిపోతేనా
మనకి ఇది దీనికి డెలివరీ మీద ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్పుకున్నాం. ఈరోజు కొత్త న్యూస్ రిలీజ్ చేసినారు. మనం ఎప్పుడైనా ఎటర్నల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు కొద్ది ఛార్జ్ చేస్తారు, ప్లాట్ఫామ్ ఫీజ్ అని 12 రూపీస్ అని. ఇప్పుడు వాళ్ళు ఆ 12 రూపీస్ని 14 రూపీస్కి ఇంక్రీజ్ చేసినారు. సో అప్పుడే మన మార్కెట్ అప్పుడే ఐడెంటిఫై చేసి అప్పుడే రైస్ చేసింది ఈరోజు. సో ఈరోజు సెక్టార్స్ పరంగా చూస్తే అయినా పిఎస్యు బ్యాంక్ సెక్టార్ ఆల్మోస్ట్ కొద్దిగా నెగిటివ్గానే ఉంది. ఐటీ సెక్టార్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది. టెక్నాలజీ స్టాక్స్ అండ్ ఫార్మా సెక్టర్ ఆల్సో ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఎనర్జీ సెక్టార్ 4 to 5%, ఆటో సెక్టార్ కొద్దిగా పాజిటివ్గా చూసినాం. ప్రతి సెక్టార్ ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే మూవ్ అయింది. అండ్ ఇప్పుడు ఐటీ సెక్టర్ పరంగా చూస్తే అయినా ఇప్పుడు స్మార్ట్ మనీ అంతా కొద్దిగా ఐటీ సెక్టర్ మీద మూవ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సింగిల్ కంపెనీ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న చూస్తే సిఎన్బిసి వాళ్ళు ఐటీ రెవెన్యూ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు, ఎర్నింగ్స్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు, యాక్చువల్గా పుష్ చేస్తుంది డెలివరీని అని చెప్పి స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇవ్వడంతో కొద్దిగా ఐటీ పరంగా కూడా మనం కొద్దిగా స్ట్రెంత్ చూడగలుగుతున్నాము. అండ్ అంటే ఇప్పుడే బాటమ్ అవుట్ అయిపోయిందని చెప్పుకోనే ఇంకా చాలా టైం ఉంది. ఒక మంచి సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు ఐటీ సెక్టార్కి. ఓకే, అసెంచర్ వాళ్ళు అయితే ఒక సిగ్నల్ అయితే ఇచ్చినారు, పాజిటివ్గా నడిచే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ గైడెన్స్ 2 to 3% కాకుండా 3 to 5% అనేది అంత లార్జ్ క్యాప్ స్టాక్లో అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్రతి క్వార్టర్లో గైడెన్స్ ప్రకారంగా ఇది మంచి అని మనం రాబోయే మన టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్ బట్టి కూడా మనం డిసైడ్ అవ్వాల్సింది ఉంది. నెక్స్ట్ రేపటికి నిఫ్టీ లెవెల్స్ పరంగా చూస్తే నిఫ్టీ 23,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్. ఇది ఒక సైకలాజికల్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అంతకంటే కింద పడితే మనం కొద్దిగా నెగిటివిటీ చూసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నిఫ్టీ రెసిస్టెన్స్ పరంగా చూస్తే 23,600, ఎప్పుడైతే 23,600 క్రాస్ అవుతుందో 23,800 నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు రేపటి ప్రకారంగా మనం చెక్ చేసుకోవాల్సింది డౌ జోన్స్, నాస్డాక్ ఎలా మూవ్ అవుతున్నాయి అండ్ క్రూడ్ ఆయిల్ ఎలా మూవ్ అవుతుంది. మనం యాక్చువల్గా చెక్ చేసుకుంటే మన నిఫ్టీని ఇండియన్ స్టాక్ మార్కెట్ని అంతా రెఫర్ చేసే అవసరం లేదు. క్రూడ్ ఆయిల్ ఒక్కటి రెఫర్ చేసుకున్నా సరిపోతుంది. క్రూడ్ ఆయిల్ పాజిటివ్లో ఉందంటే ఇండియన్ మార్కెట్లు నెగిటివ్లో ఉంటాయి ప్రజెంట్ సిచ్యుయేషన్ ప్రకారంగా చెక్ చేస్తే. అండ్ ఇవన్నీ సెటిల్ అయిపోతే ఆల్మోస్ట్ విక్స్ నార్మల్గా వచ్చేస్తుంది. సో భయాలు తగ్గిపోతాయి. సో రేపటి ప్రకారంగా మనం చూసుకోవాలంటే క్రూడ్ ఆయిల్ ఎలా మూవ్ అవుతుంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా రన్ అవుతున్నాయి అండ్ రూపాయి చెక్ చేసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద రేపు మర్నాడు నడుస్తుంది. అండ్ వార్స్ ఎస్కలేషన్స్ కూడా ఏమన్నా జరుగుతున్నాయో చెక్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు చేసే ప్రతి లైక్, సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి కంటెంట్ మీకు తీసుకురావడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.